గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పి జూలై 9 దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో పంచాయతీ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని మూలపడేసి 4 లేబర్ కోడ్లను తయారు చేసి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని తీసుకొస్తూ ఉంది. ఇది పంచాయతీ కార్మికులు మనుషులైన విషయం మర్చిపోతాం, ధర్మం కాదు. ఎందుకంటే 8 గంటలు పని కోసము, 8 గంటలు నిద్ర కోసము, 8 గంటలు విశ్రాంతి కోసము. మరి ఆ విధంగా గతంలో 8 గంటల పని కోసం కొట్లాడి సాధించుకుంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని 12 గంటలు చేయడం అనేది చాలా దుర్మార్గం. అందుకే లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కూడా చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా కనీస వేతనం 26,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతనం కోసం జరిగేటువంటి ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం.